సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. జీవితము జాతకము అనేటువంటి శీర్షిక ఆధ్వర్యంలో ఇదివరకు మనం కొందరి మహానుభావుల యొక్క జాతక విశ్లేషణలు చేయడం జరిగింది. ఈ నెలలో 2022 జూన్ నెల 19వ తారీఖున కాంగ్రెస్ పార్టీ యువ కెరటం, కాబోయే ప్రధానమంత్రిగా అభివర్ణించబడుతున్నటువంటి రాహుల్ గాంధీ గారి జయంతి సందర్భంగా రాహుల్ గాంధీ గారి జాతక విశ్లేషణని సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులకు అందించాలన్న ఒక సంకల్పంతో ఈరోజు ఈ రాహుల్ గాంధీ గారి జాతకాన్ని విశ్లేషించడం జరుగుతోంది. 1970 జూన్ నెల 19వ తారీఖున ఉదయం 5:50 న్యూఢిల్లీలో దేశ రాజధానిలో రాహుల్ గాంధీ గారు జన్మించారు. మనకు లభించిన ఆధారాలను ఆధారంగా చేసుకొని ఈయన జాతక చక్ర నిర్మాణం చేసుకుంటూ ఈయన జీవితాన్ని జాతకాన్ని విశ్లేషిస్తూ కొన్ని విషయాలు ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. 1970 జూన్ 19వ తారీఖున జన్మించినటువంటి రాహుల్ గాంధీ గారి జాతకంలో ఆయన శుక్రవారం రోజున పుట్టారు. జ్యేష్ఠ నక్షత్రం 4వ పాదం, వృశ్చిక రాశి, మిథున లగ్నంలో ఆయన జన్మించినట్లుగా తెలుస్తోంది. ఈయన రాశి చక్రాన్ని లగ్న కుండలిని కనుక మనం పరిశీలిస్తే లగ్నంలో సూర్యుడు కుజుడు ఉన్నారు. అనగా గ్రహరాజు అయినటువంటి రవి లగ్నంలో ఉన్నాడు. అలాగే సైన్యాధ్యక్షుడైనటువంటి కుజుడు లగ్నంలో ఉన్నారు. రాజు సైన్యాధ్యక్షుడు ఇద్దరు వ్యక్తులు లగ్నంలో ఉంటే ఒక రకమైనటువంటి పోరాట జీవితం, ఒక రకమైనటువంటి ఘర్షణతో కూడినటువంటి జీవితం, ఉద్వేగభరితమైనటువంటి జీవితంగా మనము ఈయన జాతకాన్ని చెప్పుకోవచ్చు. ఈయన యుక్త వయసులో ఉన్నప్పుడు కానీ విద్యార్థి దశలో ఉన్నప్పుడు కానీ కొన్ని విషయాల్లో తను ఒక పట్టుదల కలిగిన వ్యక్తిగా, తన మాట నెగ్గించుకోవడానికి ఒక మొండిగా, ఒక వాదన చేసే వ్యక్తిగా ఉండి ఉండవచ్చును. అయితే ఆయన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు, ఆయన జీవితంలో కొన్ని అనివార్య పరిస్థితుల కారణంగా ఆయన వడ్డించిన విస్తరిలాగా మనందరికీ కనపడినప్పటికీ ఎన్నో భావోద్వేగాలతో కూడినటువంటి జీవితం ఆయన అనుభవించారు కనుక ఆయన కాలక్రమేణా ఒక సాత్వికమైనటువంటి జీవనానికి, ఒక ప్రశాంత జీవనానికి ఆయన అలా మారుతూ వచ్చారు అని చెప్పడానికి కూడా ద్వితీయంలో కర్కాటకంలో, మిథున లగ్నానికి ద్వితీయమైనటువంటి కర్కాటకంలో శుక్రుడు ఉన్నాడు. సో ఎంతటి వేదన కానీ ఎంతటి బాధను కానీ ఉన్నప్పటికీ వారు మాట తొందరగా మాట్లాడడం కానీ, కఠినంగా మాట్లాడడం కానీ, ఆవేశంగా మాట్లాడడం కానీ ఉండదు. ఈ శుక్ర భగవానుడు చాలా తెలివిగా, చాలా సున్నితంగా, ఎదుటివారికి అర్థవంతమయ్యేటట్టుగా, ఆకర్షణీయంగా మాట్లాడేటువంటి శక్తిని వాక్స్థానంలో ఉన్నటువంటి శుక్ర భగవానుడు ఆయనకి ఇచ్చాడని చెప్పవచ్చు. ఈ శుక్రుడు కూడా వ్యయాధిపతి మరియు షష్ఠాధిపతి. అటువంటి శుక్రుడు ఈయనకు ద్వితీయంలో ఉన్నారు. ఇక కేతువు ఒక వైరాగ్య భావానికి కారకుడైనటువంటి ఈ కేతువు తృతీయ స్థానంలో సింహరాశిలో ఉన్నాడు. ఈ కారణం చేత ఆయన జీవితంలో చాలా సహకారాలని కోల్పోయి ఉండవచ్చును. తన వ్యక్తిగత జాతకంలో కానీ, ఆయన కాస్త సుఖ సంతోషాలలో విషయంలో కానీ చాలా వాటిలో ఆయనలో వైరాగ్య భావన ఎక్కువగా ఉండేటువంటి అవసరం కనిపిస్తుంది. అలాగే లగ్నాధిపతి మరియు చతుర్థాధిపతి అయినటువంటి బుధుడు వ్యయంలో ఉండడం వల్ల ఆయన తెలివితేటలన్నీ కూడా, ఆయన యొక్క సుఖ సంతోషాలన్నీ కూడా దేశం కోసమో, ప్రజల కోసమో, ఒక గమ్యం కోసమో పోరాటం చేస్తూ ఆ రకంగా జీవితాన్ని గడిపేటువంటి ఒక నిస్సారమైనటువంటి వ్యక్తిగత జీవితం అతనికి లభిస్తుందేమో
ఇప్పటికే లభించిందేమో అని కూడా మనము ఈ విశ్లేషణ చేసుకోవచ్చు. ఇక పంచమాధిపతి అంటే పంచమములో గురువు ఉన్నాడు. ఈ పంచమాధిపతి దశమాధిపతి మరియు సప్తమాధిపతి. అంటే జన సంబంధాలు కలిగినటువంటి వాడు, పదవులను ఇచ్చేటువంటి వాడు అయినటువంటి ఈ సప్తమ దశమాధిపతి అయినటువంటి గురువు ఈయనకు పంచమంలో ఉన్నాడు. ఈయన ఆలోచన విధానం చాలా బాగా ఉంటుంది కనుక ఈయన జాతకంలో గురువు విశేషమైనటువంటి పాత్ర వహిస్తాడు అని చెప్పవచ్చు. అలాగే ద్వితీయాధిపతి అయినటువంటి చంద్రుడు వృశ్చికములో బలహీనపడ్డాడు, వక్రించాడు కూడా. ఈయనకు అశాంతి, చాలా విషయాల్లో నిరాశ, ఎక్కువ పోటీతత్వాన్ని కలిగి పోరాడేటువంటి జీవితాన్ని ఇచ్చాడు ఈ చంద్రుడు. ఈ ద్వితీయాధిపతి అయినటువంటి చంద్రుడు బలహీన చంద్రుడు అని చెప్పుకోవచ్చు. సప్తమాధిపతి అయినటువంటి గురువు పంచమానికి వెళ్ళడం వల్ల ఈయన జీవితంలో వివాహానికి సంబంధించినటువంటి ఒక నిరాశ కానీ లేకపోతే ఒక ప్రయత్నం విఫలం కావడం కానీ జరిగినటువంటి అవకాశం కనిపిస్తుంది. పంచమాధిపతి సప్తములో ఉంటే ఈయన జీవితంలో ఇష్టపడినటువంటి ఒక స్నేహితురాలని కానీ లేకపోతే తను ఇష్టపడినటువంటి ఒక స్త్రీ వ్యక్తిని కానీ ఆయన వివాహం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే పంచమము ప్రేమ, ఉపాసన, ఆలోచన, సంతానము, సప్తమము కలత్రకారకం, వివాహకారకం కనుక. కానీ వివాహకారకమైనటువంటి గ్రహం పంచమానికి వెళ్ళిపోయింది అంటే ఆయన ఒక గొప్ప ప్రేమికుడుగా, మంచి వ్యక్తిగా నిలిచిపోయేటువంటి అవకాశం ఉంది. ఈయనలో వివాహ జీవితం చాలా వరకు ఉండకపోవచ్చు. కొన్ని అనివార్య కారణాల చేత ఏమైనా అది జరిగే అవకాశం అతి తక్కువగా కనిపిస్తుంది. ఎక్కువగా వివాహ జీవితం ఆయనకి జీవితంలో ఉండకపోవచ్చును. ఇక అష్టమాధిపతి భాగ్యాధిపతి అయినటువంటి శని భగవానుడు 11వ ఇంత లాభభావములో నీచపడ్డాడు. ఆ కారణం చేత ఈయనకు అష్టమ భాగ్యాధిపతి అయినటువంటి శని భగవానుడు 11వ ఇంట బలహీనపడ్డం వల్ల ఈయన ఆశించేటువంటి జీవితం ప్రజాసేవ, ప్రజా సంక్షేమం, దేశక్షేమం అని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. భాగ్యములో రాహువు విశేషమైనటువంటి ఈయనకి ధైర్యాన్ని, విదేశీ సంబంధాలని, ఆలోచన పటిమను, ఒక భాగ్యమైనటువంటి పూర్వపుణ్యాన్ని ఇచ్చేటువంటి స్థానంలో ఈ రాహు ఉన్నాడు. అయితే ఈ భాగ్యస్థానం తండ్రి స్థానం కూడా మనం గమనిస్తే ఈయన జాతకాన్ని శుక్రమహాదశలో రాహు భుక్తి సమయంలో అనగా 1991లో మే నెలలో వారి తండ్రి గారు మరణించారు. శుక్రమహాదశలో రాహుభుక్తిలో తండ్రి మరణించాడు. మనకు భాగ్యంలో రాహు ఉన్నాడు ఈయన జాతకంలో. శుక్రమహాదశలో రాహువు రాగానే తండ్రిని తీసుకెళ్ళిపోయాడు. అప్పుడు ఆయన విద్యాదశలోనే ఉన్నారు. తండ్రి మరణించిన తర్వాత 1991 మే 21న తండ్రి మరణం తర్వాత అనగా 1995లో ఈయన పూర్తిగా విద్యాభ్యాసం పూర్తి చేశాడు. పీజీ వరకు చదివి ఎంఫిల్ పట్టారు కూడా తీసుకున్నట్టుగా మనకు తెలుస్తోంది 1995లో. ఆ తర్వాత శుక్రమహాదశ పూర్తిగా 2001 వరకు ఉంది. 2021 నుంచి 27 వరకు రవి మహాదశ ప్రారంభమైంది. రవి గ్రహరాజు ఈయన లగ్నంలో ఉన్నాడు, మిథున లగ్నంలో కుజునితో కలిసి. రాజకీయాలకు సంబంధించినటువంటి ప్రస్తావన ఈ రవి మహాదశలోనే ప్రారంభమైంది. 1995లో ఈయన విద్యాభ్యాసం పూర్తయితే 2004లో ఈయన ఎంపీగా రాజకీయ అరంగేట్రం చేసి విజయం సాధించడం జరిగింది. శుక్రమహాదశలో ఈయన కుటుంబానికి స్థానమైనటువంటి ద్వితీయ స్థానంలో శుక్రుడు ఉన్నటువంటి ఈ శుక్రమహాదశలో రాహు భుక్తిలో తండ్రి మరణించాడు. అట్లాగే రవి మహాదశలో ఈయన రాజకీయ అరంగేట్రం చేయడం జరిగింది.
ఎంపీగా విజయం సాధించడం జరిగింది. ఇప్పుడు ఈయన జాతకాన్ని కనుక మనం పరిశీలిస్తే పుట్టినప్పుడు బుధ మహాదశలో 1970లో పుట్టాడు. 74కి బుధ మహాదశ ముగిసిపోయింది. ఆ తర్వాత కేతు మహాదశ 7 సంవత్సరాల నుండి, శుక్ర మహాదశ 1981 నుంచి 2001 వరకు 20 సంవత్సరాల నుండి. ఈ శుక్ర మహాదశలోనే 1991లో తండ్రి ఈయనకు దూరమయ్యారు. ఆ తర్వాత రవి మహాదశ ప్రారంభమైంది 2001 నుంచి 2007 వరకు 6 సంవత్సరాలు. ఈ దశలోనే అతను రవి మహాదశలోనే తన యొక్క రాజకీయ అరంగేట్రం చేయడం జరిగింది. ఇప్పుడు చంద్రమహాదశ 2007 నుంచి 2017 వరకు షష్టమ స్థానంలో చంద్రుడు బలహీనపడి ఉన్నాడు, ద్వితీయాధిపతి. ఈయన జీవితం ఈ సమయం అంతా కూడా పోరాటం చేస్తూ ఒక అశాంతితో కూడిన, నిరాశతో కూడిన జీవనం సాగించడం జరిగింది రాజకీయాల్లో. ఆ తర్వాత కుజ మహాదశ 2015 నుంచి 2024 వరకు ఉంది. ఇప్పుడు ఈయన కుజ మహాదశలో ఉన్నారు. కుజుడు సైన్యాధ్యక్షుడు, ఎప్పుడూ పోరాటం చేస్తూ ఉంటాడు. ఈయన లగ్నంలో కుజుడు ఉన్నాడు రవితో కలిసి. అయితే ఈ కుజుడు ఆయనకు లాభాధిపతి మరియు షష్టాధిపతి, అనగా మేష వృశ్చిక రాసులకు అధిపతి అయినటువంటి ఈ కుజుడు లగ్నంలో ఉండడం వల్ల ఈయన నిరంతరం పోరాటం చేస్తూ ఉన్నాడు. ఈ కుజుడు కొన్ని అపవాదాలకి, కొన్ని కష్టాలకి, కొన్ని ఇబ్బందులకి కారకుడు. అంచేత ఈయన జీవితంలో ఈ కుజమహాదశలో కొన్ని నిందలు పడ్డం, కోర్టు వ్యవహారాలు ఏమైనా ఉంటే దానికి సంబంధించి వాటిని ఎదుర్కోవడం, ఇలాంటి సంఘటనలన్నీ కూడా ఈయన జీవితంలో జరగడానికి అవకాశం ఉంది. అయితే 2024 వరకు కూడా ఈయన రాజకీయ పోరాటం చేయక తప్పదు. మరి కుజుడు 2024 మార్చి 28వ తారీఖున వెళ్ళిపోతున్నాడు. కుజమహాదశ వెళ్ళిన వెంటనే ఈయన జీవితంలో ప్రారంభమయ్యేది రాహు మహాదశ. 2024 మార్చి 28 నుంచి 2042 మార్చి 28 వరకు కూడా 18 సంవత్సరాలు రాహు మహాదశ ఇతనికి యోగాన్ని ఇస్తుంది, గొప్ప పదవుల్ని ఇస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది. దేశంలో కీలకమైనటువంటి ప్రధానమంత్రి లాంటి పదవులు ఈయన చేపట్టడానికి, విజయాన్ని పొందడానికి, ఆ పదవులకు అలంకారం తీసుకురావడానికి ఈయన జాతకము రాబోయే రోజుల్లో ఎంతగానో ఉపయోగపడుతుందని సూచన మనకు ఈ రాహు ఇస్తున్నాడు. అలాగే 2042 నుంచి 2058 వరకు కూడా 16 సంవత్సరాలు గురు మహాదశ కూడా ఈయనకు పంచములో గురువు ఉన్నాడు. ఈ రాహు దశలోను గురు మహాదశలోను అత్యంత కీలకమైనటువంటి జీవితాన్ని, అత్యంత కీలకమైనటువంటి రాజకీయ ఉన్నత పదవుల్ని, దేశానికి ఆయన చేయాలనుకున్నటువంటి కార్యక్రమాలని, సేవా తత్పరతతో కూడినటువంటి ప్రజా సంక్షేమాన్ని, ఇవన్నీ కూడా ఈయన ఇవ్వడానికి అవకాశం కనిపిస్తుంది. బహుశా రాహుల్ గాంధీ జాతకంలో 2014 తోటి కష్టకాలం అంతా కూడా అయిపోయిందని చెప్పవచ్చు. 2024 నుంచి 2026 వరకు కూడా ఈయనకు రాహువులో రాహుదశ ఉంది. ఆ రాహుదశ పోయిన వెంటనే రాహుదశలో గురుభుక్తి ప్రారంభమవుతుంది 2026లో. అక్కడ నుంచి ఏ క్షణమైనా సరే ఆయన ఉన్నత పదవులు పొందడానికి, ఉన్నత పదవులు చేపట్టడానికి, ఉన్నతమైనటువంటి విజయాలు సాధించడానికి, భారతదేశానికి, భారతదేశ అభివృద్ధిలో పాలుపంచుకోవడానికి అహర్నిశలు ఆయన పనిచేస్తాడు, చేసి విజయాన్ని సాధిస్తాడు. ఆ కుటుంబానికి వారసుడుగా రాజకీయంలో ఆయన ఒక విలక్షణమైనటువంటి వ్యక్తిత్వాన్ని, సేవను భారతదేశ ప్రజలకు అందిస్తాడు అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. అయితే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా, భవిష్యత్తులో భారతదేశ ప్రధానమంత్రిగా కాబోయేటువంటి రోజులు మనకు ఉన్నాయి. అవి 2026లో ఏ క్షణమైనా రావడానికి అవకాశం ఉంది. ఆ తర్వాత ఆయన జీవితం అంతా కూడా ఒక అర్థవంతమైనటువంటి, ఆయన ఒక సార్థకవంతమైనటువంటి ఒక సార్థకతను ఆయన జీవితానికి, రాజకీయానికి అందిస్తాడు అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఇలా వ్యక్తిగత జీవితంలో ఒకవేళ ఆయన వివాహ జీవితానికి దూరమైనప్పటికీ ప్రజా సంక్షేమానికి, ప్రజాసేవకు అంకితంగా ఆయన జీవితాన్ని ఈరోజు మనం ఈ జాతక విశ్లేషణ ద్వారా చెప్పుకోవచ్చును.
సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరూ కూడా ఈ జాతకాన్ని ఒక ఉదాహరణగా, ఒక మార్గదర్శకంగా తీసుకుని దీన్ని ఉపయోగించుకోవడానికి కానీ, దీని గురించి మనం అర్థవంతంగా అర్థం చేసుకోవడానికి కానీ అవకాశం ఉంటుందని తెలియజేస్తూ, సుప్రభాతం ఛానల్ పెట్టుకోలేనటువంటి ప్రజలందరికీ కూడా మరొక్కసారి నమస్కారం తెలియజేస్తూ, సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.